2 రోజుల నుంచి ప్రచారం జోరందుకుంటుంది. ఈరోజు మరీ ఎక్కువగా వచ్చిన పరిస్థితి. మీరు ప్రస్తుతం పొడిలో ఉంటున్నారా? అసలు ఈ ప్రచారం వెనుక వాస్తవం ఏంటి? సార్ ముందుగా మీకు నమస్కారం అండి. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పెద్ద మనసుతో మాలాంటి సామాన్యులు కూడా చట్టసభలకు తీసుకెళ్లాలని మాకు ఒక అవకాశం కల్పించారండి. పొత్తులో పి గన్నవరం సీటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పి గన్నవరం సీటుని నాకు కేటాయించడం జరిగింది. మా వాళ్ళందరూ చాలా ఆనందపడ్డాం సార్. చిన్న చితక వ్యక్తులందరికీ కూడా అక్కడికి వెళ్ళే అవకాశం దక్కుతుంది అనే ఆనందంలో చాలామంది ఆ రోజున డ్యాన్సులు వేశారు, చాలా సంబరాలు చేసుకున్నాం. అయితే అది ఇలా ప్రకటించిన వెంటనే నా మీద పి గన్నవరం నియోజకవర్గంలో స్థానికేతరుడు అనే అల్లర్లు రేపాలని ఈ వైసీపీ పార్టీ వాళ్ళు ప్రయత్నించి అక్కడ తెలుగుదేశం ఆత్మీయ సమావేశం జరుగుతూ ఉంటే, సమన్వయ కమిటీ సమావేశం జరుగుతుంటే జనసేన నుంచి కొద్దిమంది యువకుల్ని అక్కడికి వాళ్ళని చెప్పుడు మాటలు చెప్పి వాళ్ళని రెచ్చగొట్టు 10 మందిని అక్కడికి పంపించారు. తెలుగుదేశం పార్టీ అప్పుడు పొత్తులో జనసేన టీడీపీ పొత్తులో అది తెలుగుదేశం పార్టీకి కేటాయించిన సీటు. దాని గురించి జన సైనికులు ఎవరిలోనూ అసంతృప్తి ఉండదు, దాని మీద అబ్జెక్షన్ చెప్పే అవకాశం కూడా ఉండదు. ఒకవేళ జనసేనకి ఇస్తే తప్ప, జనసేనకి ఇస్తే ఆ క్యాండిడేట్ కాదు ఈ క్యాండిడేట్ని పెట్టుకుంటామని వాళ్ళు అసంతృప్తి తెలియజేశారంటే అర్థం ఉంది. తెలుగుదేశం పార్టీ టికెట్ కోసం జనసేన వారు చేయరు, వారిని రెచ్చగొట్టి ఈ రాజేష్ మహాసేన మీద ఇక్కడ వ్యతిరేకత ఉందనేది క్రియేట్ చేయాలని కొన్ని పెద్ద మీడియా సంస్థలు, జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో నడిచే మీడియా సంస్థలు ఇక రాజేష్ మహాసేన మీద అసంతృప్తి ఉందనేది బయటికి తీసుకెళ్లారు. అయితే కొన్ని రోజులకి అది సద్దుమణిగిపోయిందండి. నేనే అడిగాను, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ, అక్కడ ఒక ఎస్సీకి ఇస్తారు ఎవరికి ఇచ్చినా, అక్కడ 10 మంది కేకలేసిన యువకులు అందరూ కాపు కులానికి సంబంధించిన యువకులతో కేకలేయించారు. నాకు ఇవ్వకపోతే వాళ్ళకేం సీటు రాదు కదా, వాళ్ళని రెచ్చగొట్టారు ఏదో చెప్పి. అంతేగాని అక్కడ నా మీద నిజమైన వ్యతిరేకత లేదని నేను అందరికీ నా మీడియా ద్వారా తెలియజేశానండి. అది కాకుండా మా తెలుగుదేశం పార్టీ నిర్వహించిన ఐవీఆర్ఎస్లో దాదాపు 60 నుంచి 68% ప్రజలు రాజేష్ మహాసేన కావాలని కోరుకున్నారు ఆ నియోజకవర్గంలో. నేను అడిగాను, నన్ను ఎక్కడో స్థానికేతరుని అక్కడ పంపిస్తున్నారు ఏంటంటే, మా పార్టీ నాకు చెప్పింది అదే, నీ పేరుతో 60 నుంచి 68% ప్రజలు నీకు అక్కడ ఓటేశారు, నువ్వు గెలుస్తున్నావు అని చెప్పారు. అలాంటప్పుడు నాకు అక్కడ వ్యతిరేకత లేదండి. కానీ జగన్ రెడ్డి అక్కడ వ్యతిరేకత ఉన్నట్టు క్రియేట్ చేద్దామని ఫస్ట్ స్థానికేతరుని తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఇతను కాపుల్ని తిట్టాడని కట్ చేసి ఎడిట్ చేసిన వీడియోని ఆ నియోజకవర్గంలోని అందరికీ సర్క్యులేట్ చేశాడు. కాపుల్ని రెచ్చగొట్టాలని ప్రయత్నించాడు. అక్కడ ఉన్న ఏ కాపులు నమ్మలేదు. గతంలో ఎప్పుడో జరిగిన విషయాలు వాళ్ళు మేము తిట్టాం, మమ్మల్ని వాళ్ళు తిట్టుకున్నారు, ఏదో అది అయిపోయింది అంతే తప్ప ఒక్క మాట అంటే ఇప్పుడు ఏం పోయింది, మేము అన్నాం వాళ్ళు అన్నారన్న అక్కడికి అర్థం చేసుకున్నారు, గొప్ప మనసుతో ఆలోచించారు. దాని తర్వాత హిందువుల్ని ఏదో విమర్శించాడు, హిందూ దేవీ దేవతలను విమర్శించాడు అనేది అక్కడ ప్రచారంలో పెట్టారు. ఏం చేసినా అక్కడ జనం నమ్మలేదండి. నేను ముహూర్తం పెట్టించుకుని మొన్న అక్కడికి వెళ్ళి పూజ చేస్తే దాదాపు 15 నుంచి 2000 మంది వచ్చారు. వాళ్ళందరూ ఎంతో ప్రేమగా నన్ను ఆదరించడం జరిగింది. సో ఇక జగన్మోహన్ రెడ్డి ఒకటి అనుకున్నాడు, అయితే నియోజకవర్గంలో ఇతని మీద వ్యతిరేకత సృష్టించలేకపోతున్నాం, ఈయన్ని ఎలాగైనా సరే అసెంబ్లీకి రాకుండా అడ్డుకోవాలి. ఇలాంటి అలగాజనం అసెంబ్లీకి వస్తే 6 లక్షల కోట్లు ఉన్న నాలాంటోడి పరిస్థితి ఏంటని ఆలోచించుంటాడండి. నాలాంటోడిని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వకూడదని అతను నిర్ణయించుకుని ఉంటాడు. అందులో భాగంగా అతను ఏం చేశాడు వెంటనే అంటే, ఎప్పుడో 7 సంవత్సరాల క్రితం మాకు ఆర్ఎస్ఎస్ సోదరులకి జరిగిన వాగ్వాదంలో వారు మమ్మల్ని మాట అన్నారు, మేము వారినో మాట అన్నాం. దాన్ని అటు ఇటు కట్ చేసిన ఒక వీడియోని బ్రాహ్మణ సంఘాల గ్రూపుల్లోకి సర్క్యులేట్ చేసి బ్రాహ్మణులను అవమానించాడు అనేది వాళ్ళందరినీ రెచ్చగొట్టడానికి ఉపయోగించాడు. సో అది నమ్మిన బ్రాహ్మణ సోదరులు వైజాగ్లో మా పార్టీని ముట్టడించారు. తెలుగుదేశం పార్టీ అధినాయకులైన చంద్రబాబు నాయుడు గారి ఇంటిని ముట్టడిస్తామని స్టేట్మెంట్లు ఇచ్చారు. ఇక దీనికి కొద్దిమంది మా బీజేపీ సోదరులు కూడా అవును ఇలాంటి వ్యక్తి అయితే ఖచ్చితంగా సీట్ ఇవ్వడానికి కుదరదని వారు మాట్లాడారు. అంటే అష్టదిగ్బంధనం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు జగన్ రెడ్డి అని అనిపించింది నాకు. ఒకవేళ నేను ఇలాగే సైలెంట్గా ఊరుకుని పార్టీ అయితే నన్ను తీసేదండి, పార్టీ నన్ను నిలపమని అందో, నేనే అక్కడ క్యాండిడేట్ని ఇప్పుడు కూడా, నేను ఇలాగే మౌనంగా ఉంటే రేపు పొద్దున్న ఇదే జగన్ రెడ్డి ఇంకా రెచ్చగొట్టి అమాయకుల్ని ఈ దిష్టిబొమ్మలు దహనం చేయించటం, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు హిందూ వ్యతిరేకాన్ని క్రియేట్ చేయటం, ఏదో ఒక విధంగా మా పార్టీని ఓడించాలనే ప్రయత్నం జగన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా మొదలుపెట్టాడు. నేను పోటీ చేసేదేమో పి గన్నవరం నియోజకవర్గం, నా కోసం ధర్నా చేసేది వైజాగ్లో, నా కోసం ధర్నా చేసేది గుంటూరులో, నా కోసం ధర్నా చేసేది ఉండవల్లి. ఏంటండి ఇదంతా జగన్ రెడ్డి రెచ్చగొట్టి కొద్దిమంది చేసినప్పుడు నాకు అనిపించింది, బాధ అనిపించింది. ఒకవేళ పార్టీ ఏంటి ఇంత రప్చర్ చేస్తున్నారు అని పార్టీ నాయకులు ఎవరైనా సరే రాజేష్ నువ్వు ఒకసారి తగ్గు అన్నారనుకోండి, ఆ మాటను పట్టుకుని దళితుడికి అన్యాయం చేసిన తెలుగుదేశం పార్టీ అని మళ్ళీ ప్రచారం చేసేది ఇదే వైసీపీ పేటీఎం బ్యాచ్.
దళితుడిని ఇలా తీసుకెళ్ళి మోసం చేశారు, సో దళితులందరూ మీరు ఇచ్చేయండి అని ఓ 10 మంది దళితులను వైసీపీలో దళితులను పెట్టి ఫేక్ మూమెంట్ కూడా తీసుకొస్తాడు ఇదే జగన్ రెడ్డి. మరి ఇలాంటి సమయంలో మమ్మల్ని ఎంతో గొప్పగా ఊహించి ఇంత సామాన్యులు కూడా చట్టసభలకు పంపించాలనుకున్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి మన వల్ల ముందుకెళ్తే ఆయన వాళ్ళు హిందూ ద్వేషులుగా క్రియేట్ చేస్తాడు, పోనీ వెనక్కి వస్తే దళిత ద్వేషులుగా క్రియేట్ చేస్తాడు. ఈ సమయంలో నేను తగ్గితేనే మంచిదేమో, ఒకవేళ నేను తగ్గితే నాకు నేనుగా నా జాతి అర్థం చేసుకుంటుంది. జగన్ రెడ్డి చేసిన మోసం, అతను చేసిన ఈ కుట్రంతా నా జాతి అర్థం చేసుకుంటుంది. కాబట్టి జగన్ వల్ల మా అన్నకి ఈ అవకాశం దక్కనివ్వలేదు, జగనే ఈ అవకాశం దూరం చేసేటని నా జాతి అర్థం చేసుకుంటుంది. ఇక బ్రాహ్మణ సోదరులు ఎవరైతే ఉన్నారో, హిందూ సంఘాల వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ నేను బేషరతుగా ఆల్రెడీ క్షమాపణ చెప్పాను, మళ్ళీ క్షమాపణ చెప్తున్నాను. గతంలో నేను అన్న సందర్భం వేరు, నేను అన్న వ్యక్తులు వేరు. ఒకవేళ ఇది మీ మనసుకు బాధ కలిగితే నేను బేషరతుగా క్షమాపణ చెప్తున్నాను. ఎందుకంటే నేను ఇప్పుడు స్వతంత్రుని కాదు, నేను ఒక పార్టీ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తని. కాబట్టి నా మాటల వల్ల నా పార్టీకి బ్యాడ్ రాకూడదు అనేది నేను కోరుకుంటాను. కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ మీరు ఏదైనా శిక్షించాలంటే నన్ను మాత్రం శిక్షించండి, దయచేసి నా పార్టీని ఏమనొద్దు అనేది మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో పార్టీ ఒకవేళ సీట్ నాకే కంటిన్యూ చేస్తుందండి, కంటిన్యూ చేస్తే హిందూ ద్వేషాన్ని వాళ్ళ మీద ముద్రేస్తారు, వెనక్కి వస్తే దళిత ద్వేషం అంటారు. ఈ సమయంలో నాకు నేనుగా తగ్గటం వల్ల, నేను ఆల్రెడీ బ్రాహ్మణ సంఘాలకు, హిందూ సంఘాలకు క్షమాపణ చెప్పడం వల్ల వారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీదకో జనసేన పార్టీ మీదకో కోపం పెంచుకోరు, వారి మీదకి మేము నిరసనలో ర్యాలీలు చేస్తామనే విషయానికి వెళ్ళరు. సో అన్ని విధాలా నా పార్టీని నేను కాపాడుకోవాల్సిన బాధ్యత ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నాపై ఉంది. కాబట్టి అవసరమైతే నేను ఈ పోటీ నుంచి నాకు వచ్చిన ఈ అవకాశం, నిజానికి ఇంత గొప్ప అవకాశం అలాంటి వాడికి రావటం వల్ల మేము అసెంబ్లీకి వెళ్తే మా సమస్యలు చాలా విధాలుగా మేము పరిష్కరించుకునే అవకాశం, మా సమస్యలన్నీ పెద్దవారి దృష్టిలో పెట్టే అవకాశం మాకు దక్కుతుంది. అది నాకు బాధగానే ఉంది. అవసరమైతే నేను తగ్గుతాను అన్నప్పుడు ఇంత గొప్ప ఆపర్చునిటీని కూడా నేను ఈ జగన్ రెడ్డి చేసి కుట్రల వల్ల నాకు నేనుగా వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చినందుకు నేను బాధపడుతున్నాను. అయినా కూడా నా పార్టీని కాపాడుకోవాలి. మాకు అన్ని సర్వేల్లో 142 సీట్లకి తక్కువ లేకుండా గెలుస్తామని చెప్పి వస్తుంది. నా వల్ల అదేమీ తేడా రాకూడదు ఖచ్చితంగా అని చెప్పి ఆ ఉద్దేశంతో మాత్రం నాకు నేనే తగ్గుతానని నేను స్టేట్మెంట్ ఇచ్చానండి. అంటే టికెట్ ప్రకటన తర్వాత నియోజకవర్గంలో కొంచెం అసంతృప్తి, జనసేన కావచ్చు, టీడీపీ నేతల్లో అసంతృప్తి ఉంది. అవన్నీ కూడా ఏ విధంగా సెటరేట్ చేశారు? మన ఇటీవల మీరు వెళ్ళి ప్రచారానికి వెళ్ళడం అన్నప్పుడు కూడా ఎటువంటి వ్యతిరేకత కూడా కనిపించలేదు. అక్కడ ఏ విధంగా సెటరేట్ చేశారు? తర్వాత పరిణామాలు మీపై ఎటువంటి కుట్ర జరుగుతుంది అసలు? సరే, ఎప్పుడన్నా ఏ నియోజకవర్గాలన్నా స్థానికేతరుడు వచ్చినప్పుడు ఆల్రెడీ అక్కడ స్థానికంగా ఉన్న యాస్పిరెంట్లు ఉంటారు. ఎప్పటి నుంచో పార్టీకి పనిచేస్తూ అవును మేము ఒక ఎమ్మెల్యే అవ్వాలని ఆశావాహులు ఉంటారు. ఉన్నప్పుడు స్థానికేతరుడు వస్తున్నప్పుడు సాధారణంగానే ఉంటుంది. అది ఇద్దరు అన్నదమ్ములు ఉంటే అన్నదమ్ముల మధ్య గొడవ ఉంటుంది. కాబట్టి అక్కడ ఉన్నప్పుడు పార్టీ నిర్ణయించింది రాజేష్ మహాసేన్ అక్కడికి ఇవ్వటం ద్వారా ఈ వర్గాల తరపున మాట్లాడతాడనే ఆ విషయాన్ని పార్టీ నాయకులకు కన్వే చేశారు సార్. దానివల్ల పార్టీలో తెలుగుదేశం పార్టీలో ఉన్నవాళ్ళు అర్థం చేసుకున్నారు, జనసేన పార్టీలో ఉన్నవాళ్ళు అర్థం చేసుకున్నారు. సో ఇక నియోజకవర్గంలో కుట్రలు అవ్వట్లేదనే రాష్ట్ర వ్యాప్త కుట్రలకి జగన్మోహన్ రెడ్డి తెరలేపాడు సార్. అంటే ఇప్పుడు బ్రాహ్మణ సంఘాలు గతంలో జరిగిన దానిపై ఆరోపణలు చేస్తున్నాయి ప్రధానంగా. అంటే ఈ ఎన్ని సంవత్సరాల క్రితం జరిగినట్టు పరిణామం ఇవన్నీ కూడా ఎలా చూడాలి సార్? 2018లో మిర్యాలగూడలో అమృత, ప్రణయ్ అనే ఇద్దరు ప్రేమికులు ఉన్నారు సార్. వాళ్ళిద్దరు ప్రేమించారు, పెళ్లి చేసుకున్నారు. ఆ అమ్మాయిని చాలా బాగా చూసుకునేవాడు ఆ కుర్రోడు. తను గర్భవతి అయింది. గర్భవతి అయినప్పుడు తను తీసుకెళ్లి గుళ్ళోకి వెళ్ళి పూజ చేయించుకుని హాస్పిటల్కి వెళ్తున్న క్రమంలో అతను కులం తక్కువడనే ఒకే ఒక ఉద్దేశంతో ఆ అమ్మాయికి తండ్రికి నచ్చక ఒక సుపారీ వ్యక్తిని ₹1,00,00,000 ఇచ్చి పెట్టి అతన్ని చంపించాడు. చంపించిన రోజు నేను అది చూసి సాటి కులస్తుడిగా ఇప్పటికింకా ఇలాంటి చావులా, ఒకవేళ ఇలా పెళ్లి చేసుకుని ఒకవేళ ఎవరైనా మోసం చేస్తే చంపిన పర్లే, ఎవరైనా రేపు చేస్తే చంపిన పర్లే, పెళ్లి చేసి భార్యగా గౌరవిస్తూ అంత ప్రేమగా చూసుకుంటున్న పరిస్థితిలో కూడా ఒక బీటెక్ అంటే ఒక ఇంజనీర్ని చంపించారు. ఒకవేళ ఇలాంటి పరిస్థితులు ఎవరైనా ఉంటే మీరు నాకు రండి, మీకు సెక్యూరిటీ ఇస్తాను, అవసరమైతే మీకు ₹1,00,000 ఇచ్చి మిమ్మల్ని విదేశాలు పంపించాను, మీ ప్రాణాలు కాపాడుకుంటానని అప్పుడు నేను ఆ బాధలో మాట్లాడింది వాస్తవమే. అయితే అది ఇప్పుడు ఒకవేళ తప్పుగా పరిగణించబడుతుంది. అది కూడా నేను కాదంటే తప్పు అయితే క్షమించమని అడుగుతున్నాను. కానీ ఒక పక్కన ప్రాణం పోయిన విషయాన్ని కూడా తప్పుదారి పట్టించి కేవలం ఈ విషయాన్ని కట్ చేసి దాన్ని మాత్రమే వైరల్ చేస్తూ, అది కూడా ఇప్పుడు జగన్ రెడ్డి మేము అసెంబ్లీకి రాకూడదనే ఉద్దేశంతో ఇప్పుడు దాన్ని వైరల్ చేస్తున్నారు. అది 2018లో నేను మాట్లాడిన మాటలు సార్. అదే 18 కూడా కాదు, 2016లో ఎవరో ఒక ఆయన యేసుక్రీస్తు ప్రభువారు కన్నిమరికి ఎలా పుడతారు భర్త లేకుండా, కాబట్టి ఆయన అక్కడ ఉన్న రోమన్ సైనికుడితో మరియా తల్లి తప్పు చేసింది అని చెప్పినప్పుడు అతనికి నేను సమాధానం ఇస్తూ, ఒక దేవీ దేవతలు ఒక దేవుళ్ళు తలుచుకుంటే వాళ్ళ శక్తితో కూడా మనిషికి ప్రాణం పోయగలుగుతారు, దానికి ఉదాహరణ విఘ్నేశ్వరుడే.
పార్వతీదేవి కూడా తన శక్తితో తనకి ప్రాణం పోషణ జరిగింది. అలాంటి సమయంలో మనం ఆవిడేదో ద్వారపాలకుడితో తప్పు చేసిందని మనం అనకూడదు. దేవీ దేవతలకు ఆ శక్తి ఉంటుంది అని నేను అప్పుడు మాట్లాడింది వాస్తవమే అండి. అప్పుడు నేను అలా మాట్లాడడం తప్పే. ఎందుకంటే ఎవడైతే తిట్టాడో ఆ యదవని తిట్టాల్సింది నేను. ఆ తిట్టకుండా పురాణాల నుంచి నేను ఈ ఉదాహరణ తీసుకోవడం నాకు తప్పే. నాకు ఇప్పుడు నేను బాధపడుతున్నాను. కానీ అప్పుడు ఆ సందర్భంలో మాట్లాడిన మాటని దాదాపు ఇప్పుడైతే ఒక 8-9 సంవత్సరాలు